హలో కృష్ణ ఫ్రెండ్స్, నేను మీ వేదంచిని. చాలా బాగున్నాను. వీళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మా మమ్మీ సటిఫిని వాళ్ళ రట్టము చేస్తుంది. ఇప్పుడు 6 వారాలు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మేము 7వ వారం పూజ చేస్తుంటున్నాము. తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకున్నామండి. గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని మామిడి తోరణాలు పెట్టుకోవాలండి. పూజ ఈశాన్యం మూలన చేసుకోవాలండి. ఈశాన్యం మూలన మళ్ళీ క్లాత్ పెట్టి తుడిచి ముగ్గు వేసి పసుపు కుంకంతో అలంకరించాము. పీఠం పెట్టుకోవాలండి. ఆ పీటకి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి పసుపు కుంకాలతో అలంకరించాలండి. ఫస్ట్ వారము తీసుకున్న బ్లౌజ్ పీసే మళ్ళీ వేసుకున్నామండి. నెక్స్ట్ వినాయక స్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఫోటోలు పెట్టుకున్నానండి. దగ్గర ఎటువంటి విగ్రహాలు లేవండి. అందుకని నేను చిత్రపటాలు పెట్టుకుని ఫస్ట్ నుండి ఇలాగే పూజ చేస్తున్నా 7 వీక్స్. దగ్గర వెంకటేశ్వర స్వామి విగ్రహాలు ఏమైనా ఉంటే వాటిని ఆవు పాలతో అభిషేకం చేసి పూజలో పెట్టుకోండి. ఫస్ట్ వీక్ నాకు తెలిసి ఎలా పెట్టుకున్నానో అలాగే పెట్టుకున్నానండి. 7 వీక్స్ కూడా ఇంకేమీ మార్చలేదు. ఇది 7వ వారం కాబట్టండి అన్నీ 7 రకాలు ఉండాలండి. పువ్వులు కూడా 7 రకాలు తీసుకున్నాను. అవి ఏంటంటే చామంతి పువ్వులు, పింక్ గన్నేరు పువ్వులు, నూరు వర్ధన పువ్వులు, మందారం, చామంతిలో ఎల్లో కలర్, వైలెట్ కలర్ అండి, కాగడాలు, కనకాంబరాలు, గులాబీ, ఇలా 7 రకాలు తీసుకున్నానండి. పింక్ గన్నేరు పువ్వులు ఎక్కువగా ఉన్నాయని అవి మాల కట్టుకున్నానండి. స్వామివారు అలంకరణ ప్రియుడు కాబట్టి నేను బాగా పూలతో అలంకరణ చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన తులసి మాల కూడా అలంకరణ చేసుకుంటున్నానండి. మీకు ఆనవాయితీగా కలశం పెట్టుకోవచ్చు అంటే కలశం కూడా పెట్టుకోవచ్చండి. కానీ 7 వీక్స్ కలశం అనేది జాగ్రత్తగా ఎటువంటి అంటు లేకుండా ముట్టుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అంటే ఆ దేవుడు రూమ్లోకి ఎవ్వరు వెళ్ళకుండా ఉండేలాగా ఉంటే అప్పుడు కలశం పెట్టుకోవచ్చండి. నాకు సపరేట్గా దేవుడి రూమ్ లేదండి. మామూలుగా బెడ్రూమ్లోనే ఉంది కాబట్టి మేము కలశం అనేది పెట్టలేదు. చాలా వరకు మనకి అనుకూలంగా ఉండి దేవుడికి, స్వామివారికి మనము పూజ చేసుకుంటే మనస్ఫూర్తిగా చాలండి. అంతేగాని అన్నీ చేయాలంటే ఎవరికీ కుదరదండి. అన్నీ చేయలేరు. ఇంతమందికి చదవడం రాదండి. అన్నీ చదవగలుగుతారా? చదవలేరు. కాబట్టి వాళ్ళు పూజ చేసుకుని ఆ స్వామివారిని తలుచుకుంటే చాలండి. అలాగే మనకి అనుకూలంగా చేస్తే చాలు. దేవుడేమి అలాగే చేయాలి ఇలాగే చేయాలని రూల్స్ ఏం లేవండి. మనమే పెట్టుకుంటున్నాం అన్ని రూల్స్. వెంకటేశ్వర స్వామిని శనీశ్వర స్వామిగా అనుకుని ఈ సప్త శనివారాల వ్రతం ఆచరించడం వలన ఎలాంటి కష్టాలైనా, ఎలాంటి బాధలు వచ్చినా, లేకపోతే మనకి ఏమైనా కోరికలు ఉన్నా ఈ సప్త శనివారాల వ్రతాన్ని నమ్మకంగా స్టార్ట్ చేయండి. కష్టాలు కానీ, బాధలు కానీ, కోరికలు కానీ అన్నీ నెరవేరుతాయండి. స్వామివారికి దీపారాధన ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతోనే కదండి. శనివారం కాబట్టి ముఖ్యంగా నువ్వుల నూనెతో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆ శనీశ్వర స్వామికి అనుకుని మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి ఇష్టమైన దీపాలు చలిమిడి పిండి దీపాలండి. ఈ చలిమిడి పిండి దీపాలు ఎలా చేసుకోవాలంటే బియ్యం పిండి తీసుకుని ఫస్ట్ దానిలో బెల్లము, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఒక అరటిపండు వేసుకుని చాలా మెత్తగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుని చక్కగా పిండి దీపాలు అనేవి చేసుకోవాలండి. ఎలా చేసుకోవాలనేది సప్త శనివారాల వ్రతము ఫస్ట్ వీక్ చేశానండి. దానిలో చూపించాను. అలా చేసుకోండి. పిండి దీపాలు చేసుకుని చక్కగా గంధంతో నామాలు పెట్టుకుని మధ్యలో కుంకుమ బొట్టుతో నామం పెట్టుకోవాలండి. ఇంతమందికి డౌట్ ఉంటుందండి, ప్రతి వారము 7 చలిమిడి పిండి దీపాలు పెట్టుకోవాలా అని. అక్కర్లేదండి. ఫస్ట్ వీక్ నుండి 2 చలిమిడి పిండి దీపాలు పెట్టుకుని అలాగే 6 వారాలు కంటిన్యూ చేసేసి 7th వీక్ మాత్రం 7 చలిమిడి పిండి దీపాలు పెట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే అండి ఫస్ట్ వీక్ నుండి ఒక పిండి దీపము, 2వ వారము 2 పిండి దీపాలు అలాగా పెంచుకుంటూ ఇప్పుడు 7th వీక్న 7 పిండి దీపాలు పెట్టుకున్నానండి.
ఇలా కూడా పెట్టుకోవచ్చండి. మన ఇష్టం అండి, ఎలా అయినా చేయొచ్చండి. కానీ 7th వీక్ మాత్రం 7 పిండి దీపాలు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. కొంతమంది అండి సప్త శనివారాల వ్రతం అనేది 7 వారాలు చేయలేరండి. కాబట్టి ఒక్క వారమైనా చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు మాత్రం ఆ స్వామి వారికి 7 చలివిడి పిండి దీపాలు పెట్టుకోవాలండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నేను ప్రసాదాలకు వచ్చేసరికి 7 ప్రసాదాలు చేశానండి. అవి ఏంటంటే ప్రతి వీక్ అయితే చలిమిడి, వడపప్పు, పానకం ఇవి మాత్రం కంపల్సరీగా పెట్టుకున్నానండి. ఇప్పుడు మాత్రం పులిహోర, పూర్ణాలు, గారెలు, వడలు, చక్కెర పొంగలి, పరమాన్నము, చలిమిడి, వడపప్పు ఇలా 7 రకాలు పెట్టుకున్నానండి. మళ్ళీ పండ్లలో వచ్చేసి అరటి పండ్లు 7 పెట్టానండి. పూజ మొత్తం చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత 7 శనివారాల వ్రతం బుక్ ఉంటుందండి. బుక్లో ఉన్న మొత్తం అన్నీ చదువుకోవాలండి. చదువుకున్నాక అప్పుడు పూజ కంప్లీట్ అయినట్టండి. 7గురికి ప్రసాదాలు పంచిపెట్టుకున్నానండి. స్వామివారి కరుణా కటాక్షాలతో 7 వారాలు కంప్లీట్ చేసేసానండి. ఇంకా స్వామివారికి 8వ వారం కంప్లీట్ చేస్తే కంప్లీట్ అయినట్టేనండి. అది వడ్డీ వారం కదండి, అది కంపల్సరీగా చేసుకోవాలి. మేము ఈ పూజ చేయడానికి ముఖ్య కారణం మేము సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యామండి. సరే స్వామివారిని దర్శించుకునే ముందు ఇలా 7 వారాలు చేసుకుని వెళ్తే బాగుంటుందని చెప్పి ఇలా పూజ చేసుకున్నానండి. నేను చాలామంది అప్లై చేస్తారండి సుప్రభాత సేవకి. ఆన్లైన్లో తెలిసిందే కదా, కొన్ని లక్షల మంది చేస్తారు. వాటిలో మేము సెలెక్ట్ అవ్వడం అనేది మా అదృష్టం, ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటున్నానండి. చేసేసాము. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని అనుకుంటున్నాను. మా వీడియో మీకు నచ్చి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.